నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య। ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత కామన్ గా వింటున్నామంటే మొన్నటి వరకు నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు ముగ్గురు చిన్నారులు సూసైడ్ చేసుకొని చనిపోయారు। ఇట్లా విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి। అందులో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది నిర్మల్ జిల్లా ఆర్మూర్ మండలకు చెందిన స్వాతి ప్రియ। బాసరా ట్రిపుల్ కాలేజ్ లో స్వాతి ప్రియ సూసైడ్ చేసుకుంది। చనిపోతూ చివరిగా సూసైడ్ నోట్ రాసింది। అమ్మా నాన్న క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది। సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది, అయినా తప్పట్లేదు। ఐ మిస్ యూ సో మచ్ అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి అక్క। తమ్ముడు మీకే కష్టం వచ్చినా డాడీకి చెప్పండి। నాన్న మీరు స్మోకింగ్ మానేయండి। నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి। మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియలకు రావాలి। చివరిసారిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హగ్ చేసుకోవాలి। నా చావుకు ఎవరూ కారణం కాదు, నా చావుకు నేనే కారణం। నా కాల్ డీటెయిల్స్ చూడకండి। నన్ను చంపేంత కోపం మీకు వచ్చినా మీ ముందు నేను లేను। నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి। ఇట్లు స్వాతి ప్రియ। ఇదిలా ఉండగా స్వాతి ప్రియ తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం మీద మాకు డౌట్ ఉందని, స్వాతి ప్రియ అలాంటి అమ్మాయి కాదని స్వాతి ప్రియ తల్లి చెప్పారు। మరి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు। మరి స్వాతి ప్రియ ఎందుకు సూసైడ్ చేసుకుంది? సూసైడ్ వెనుక కారణం ఏంటి? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే పోలీస్ ఎంక్వైరీ ముగిసే వరకు వేచి చూడాలి। మరికొన్ని బ్రేకింగ్ న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।